రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ వాగ్దాన కార్యక్రమాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో కోసం ప్రార్థన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు విన్నింగ్ వీడియో అందిస్తాము. మరి తర్వాత వచ్చేటటువంటి బైబిల్ క్విజెస్ కోసం కూడా ప్రార్థన చేయండి. మరి మాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున, మరి బైబిల్ క్విజ్ కోసం కూడా సమయం హెచ్చించేలాగున మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. క్వశ్చన్ ప్రిపరేషను, కరెక్షను, చాలా రకాల మరి పనులు ఉంటాయండి. వీటన్నిటి కోసం కూడా ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క సమ్మర్లో మరి దేవుడు ఈ ఎండ తీవ్రతను బట్టి ఎంతోమంది వృద్ధులు, చిన్న బిడ్డలు మరి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి ఇంకోటి బట్టి కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాము. చూడండి, 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిత్యము నడిపించుననే మాట ఒకసారి ఆలోచించండి. నిత్యము నడిపించునంటే కష్టమైనను, దుఃఖమైనను, వ్యాధి అయినను, క్షామమైనను, కరువు అయినను, క్షామమన్నా కరువు అన్నా ఒకటే. ఏ స్థితిలో నీకు ఉన్నను లేకపోయినను అపోస్తులుడైన పౌలు అంటాడండి, నాకు ఆకలి బాధ తెలుసు, సంతృప్తిగా కడుపు నిండిన స్థితి తెలుసు, నిద్రలేమి తెలుసు, నిద్ర సమృద్ధిగా ఉన్న స్థితి తెలుసు, ఉన్న స్థితి తెలుసు, లేని స్థితి తెలుసు, నాకు అన్ని స్థితులు తెలుసు అంటాడు. అంటే కష్టములో, నష్టములో ఉన్నప్పుడు, లేనప్పుడు, నీవు సమృద్ధిగా ఉన్నప్పుడు, సమృద్ధి లేనప్పుడు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, అన్ని వేళలా ఆయన నిన్ను నిత్యము నడిపించి క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచు. అంటే మంచి ఆరోగ్యం ఆయన ఇస్తాడు. నీకు ఈరోజు ఉందని అతిశయించద్దు, లేదని బాధపడద్దు. ఎందుకంటే నిత్యము ఆయన నీతో ఉన్నాడు. ఒకప్పుడు వారు చాలా సమృద్ధిగా ఉన్నారండి. అసలు పట్టిందల్లా బంగారం అయిందండి. ఈరోజు ఏమీ లేని స్థితి అండి. వారికి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి, అన్నీ చక్కగా జరుగుతున్నాయండి. కానీ ఎందుకో ఈ మధ్య కొన్ని కార్యాలన్నీ ఆగిపోతున్నాయండి. కొన్ని పబ్లిక్ మీటింగ్స్ భలే ఘనంగా జరిగినాయండి, ఇప్పుడు జరగట్లేదండి. ఎందుకు జరగట్లేదు? నిత్యము ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. క్షామకాలము తెలుసు, సమృద్ధి కాలము తెలుసు, దేవునికి సమస్తము తెలుసు. దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తున్నాడు. ఉన్న స్థితిలో నడిపించింది ఆయనే, లేని స్థితిలో నడిపించేది ఆయనే. కాబట్టి భయపడవద్దు, అధైర్యపడవద్దు. ఏ స్థితికైనా చాలిన దేవుడండి, ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు, ఉన్నవాడు, అనువాడు, ఏదైనా చేయుటకు సమర్థుడు ఆయన. మరి నీ యందు నిత్యము నడిపింపనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే క్షామకాలమును కూడా ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచగలడండి. ఏలియాని కరువులో పోషించాడు, కరువు లేనప్పుడు పోషించాడు. ఆహాబు రథము కంటే బలముగా ముందుగా పరిగెత్తించి కొండపోత వర్షం కురిపించిన దేవుడు. నీ జీవితంలో ఏది గడ్డుగా ఉందో నాకు తెలియదు, నేను ఈరోజు బలముగా దేవుని వాక్కుని ప్రకటిస్తున్నాను. ఆ గడ్డు సమస్యలన్నిటినీ కూడా నీ దేవుడు మాత్రమే విడుదల ఇవ్వగలడు. ఇచ్చి వాక్కుని రిసీవ్ చేసుకోండి, వాక్కుని నమ్మండి అంతే. దేవుని మాటను నమ్మండి గుడ్డిగా. నా దేవుడు చేశాడంతే, నా దేవుడు చేస్తాడు అంతే. అది గర్భఫలాలు లేని స్థితి అయినా, అప్పుల భారాలైన, కుటుంబ సమస్యలైన, ఆర్థిక సమస్యలైన, అనారోగ్య సమస్యలైన, నీ శరీరం కుళ్ళిపోయిన, నీ పరిస్థితులన్నీ భయంకరమైన, నీ బిడ్డ భయంకరమైనటువంటి వ్యసనాలకి బానిసైపోయిన, తిరుగుడు, తాగుడు, చోదము, నీ కుటుంబము అల్లకల్లోలమైపోయి, పేరు లేదు, ధనము లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు, కల్లోలమైపోయి చీకటి కమ్మినటువంటి నా పరిస్థితులని నువ్వు దుఃఖిస్తున్నా సరే, ఏదైనా చేయుటకైనా సమర్థుడు, ఏదైనా చేయుటకైనా సాధ్యుడు. కాబట్టి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని నిత్యము నన్ను నడిపించే దేవుడు నువ్వయ్యా. ఏది ఉన్నను ఏది లేకపోయినాను నీ నడిపింపే నాకు కావాలని మరి ప్రభువు మీద కంప్లీట్గా డిపెండ్ అవుదాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇంటి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనం చేస్తూ చిన్న ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప వాక్కును బట్టి నీకు వందనాలు. క్షామకాలంలో ఏలియాని పోషించిన దేవుడు,
ఎముకలకు బలమిచ్చిన దేవుడు 40 రాత్రింబగళ్ళు ఒక్క రొట్టె తిని నాయన ఒక్క మాంసపు ముక్క తిని 40 రాత్రింబగళ్ళు పరిగెత్తిన ఏలియా వంటి శక్తి మా మీద దిగును గాక. ఇది జరుగును గాక. ఈ వాక్కును ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు హృదయాల్లో ఇది నువ్వు కార్యము చేయబోతున్నావు ప్రభా, అద్భుతాలు చూడబోతున్నావు, సాక్ష్యాలు వినబడుతున్నావు నాయన. కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో నీ శక్తి దిగును గాక, నీ బలము దిగును గాక, నీ అభిషేకము దిగును గాక, భారతదేశంపై నీ అగ్ని దిగును గాక, నీ ప్రభావము నిరంతరము ఏలుబడి చేయును గాక. నీ ప్రభావము నీలో నుంచి వెళ్ళిందని నాయన, నీవు ఏ విధంగా అయితే రక్తస్రావము కలిగిన స్త్రీని కనిపెట్టి నడిపించి ముందుకు సాక్ష్యాన్ని తీసుకొచ్చావు, నీ ప్రభావం ఎదజల్లబడిందని నీ ప్రజల చేత నీవే చెప్పించబోతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఈ సమ్మర్లో తండ్రి చిన్న బిడ్డల వృద్ధులను కూడా మీరు దర్శించండి. స్థానిక సంఘాలను సమృద్ధితో నింపమని, ఎక్కడైతే 2-3 నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభు. ప్రతి కుటుంబంలో నీవే కార్యము చేసి మేము తెచ్చుకోమని ఈ దిన దీవెనలతో నింపి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టుకొని నీ సన్నిధి నుంచి మీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్ గ్రోత్ కోసం దయచేసి ప్రార్థన చేయండి. మరలా నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ యు.